ఇది ఒకసారి ఇంపార్టెంట్ వార్త మనం చూద్దాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణిలో భారీ భూ స్కామ్ అండి. నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేయడానికి ప్రయత్నించిన ప్రభుత్వ స్థలం ఇదే. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గంధమ్మగూడ సర్వే నెంబర్ 51 ఆర్ఆర్ డిస్టిక్ అంట. చూడండి, కాసుల మోజులో సర్వే నెంబర్ 51 లో ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చిన దౌర్భాగ్యం. నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేయడానికి ప్రయత్నించిన 15 మంది వ్యక్తులు. గండిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి. అసలు ప్రభుత్వ భూమిని సామాన్యులు ప్రైవేట్ భూమిగా ఎలా మార్చుతారు? నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్కే సాధ్యం. అసలు కేసు పెట్టాల్సిన ప్రభుత్వ భూములు పట్టా భూములుగా మార్చిన అమయ్ కుమార్, నవీన్ మిట్టల్ పైనే. ఈ ఇద్దరు అధికారులు కేసును తప్పించేందుకు తహసీల్దార్కి ముట్టిన ముడుపులు ఎంత? వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన వీరిపై కేసు నమోదు చేయడం మతలబ్ ఏంటి? నవీన్ మిట్టల్, పాకా రమేష్ ఉద్యోగంలో చేరక ముందు, చేరిన తర్వాత ఆస్తులు లెక్క చూసితే వాస్తవాలు వెలుగుకి వచ్చే అవకాశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గండిపేట తహసీల్దార్ అక్రమాలు మీ దృష్టికి రాలేదా? ఇటువైపు లుక్కేయండి. వీళ్ళిద్దరిని గనక నిజంగా పర్ఫెక్ట్ గా వీళ్ళిద్దరిపైన విచారం చేస్తే రేవంత్ రెడ్డి గారు మీరు కోరుకుంటున్న 1,00,000 కోట్లు ఏవైతే ఉంటే ఇద్దరి దగ్గర దొరికేస్తాయి. ఇంకెక్కువ కూడా దొరకచ్చు తెలుసా ఇద్దరి దగ్గర. ఆ ఇద్దరు కూడా బ్యూరోక్రాట్స్, బాధ్యత కలిగిన అధికారులు. చదివిన చదువు పైన, రాజ్యాంగం పైన ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు మేలు చేయాల్సిన వీరే ప్రజల పాలిట, ప్రభుత్వం పాలిట కీచకులుగా మారిపోయారు. కన్న పేగును కడతేర్చిన తల్లుల కథలు ఎన్నో విని ఉంటాం. అంతకు మించిన దౌర్భాగ్యం రాష్ట్రంలో చోటు చేసుకుంది. వీరిద్దరూ చేసిన భూ అవినీతి దందాలు చూస్తే అసలు సమాజంలో మంచి అనేది కరుమరుగైపోయిందా అనిపించక మానదు. ప్రభుత్వ భూములను కాపాడి ఆ భూములను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాల్సిన వీరు అవినీతి సొమ్ముకు ఆశపడి ఆ భూములను ప్రైవేట్ వ్యక్తులకు పట్టా చేయడంలో చక్రం తిప్పి అక్రమాలకే ఛాలెంజ్ చేశారు. చట్టం ఏం చేస్తుంది? ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు? న్యాయ వ్యవస్థ ఎక్కడ ఉంది? సాక్షాత్తు ముఖ్యమంత్రి సైతం ఇంత వ్యవహారంపై మౌనంగా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. గంధంగూడలో వెలుగు చూసిన వ్యవహారం చూస్తుంటే దీని వెనుక అంతులేని అవినీతి దాగుందని తెలుస్తుంది. అసలు కథా కమావేశం ఏంటో చూద్దాం. మన అమయ్ కుమార్ తెలుసుగా, ఎంత అమాయకంగా అమ్మాయి పేరులోనే అమాయకత్వం ఉంది అమయ్ కుమార్కి. నవీన్ మిట్టల్, వీళ్ళిద్దరి పైన రెవెన్యూ రికవరీ పెడితే చెప్తున్నాను కదా, తెలంగాణకి మిగులు బడ్జెట్ అయిపోయి మన అవసరమైతే పక్క రాష్ట్రాలకు కూడా అప్పు ఇవ్వచ్చు మనం. అంత పరిస్థితి ఉంటుంది వీళ్ళిద్దరి దగ్గర కనుక మనం చేస్తే. ఏకంగా ధరలో ఉన్న ప్రభుత్వ భూమి వీళ్ళు ఏదైనా చేసేయగలుగుతారు. వీళ్ళు అదే కొంతమంది రైతులు వాళ్ళకున్నటువంటి పట్టా భూమిని కాస్త అక్కడో ఇక్కడో మిస్టేక్ జరిగి దాన్ని సరి చేయమని చెప్తే ఏళ్ళ పద్ధతి తిరిగినా కూడా వాళ్ళకు దానిలో పేర్లు అనేది పేరు లేదు. ఉన్న భూములు రాత్రి పేర్లు మారిపోతాయి. కానీ వీళ్ళకి మాత్రం వీళ్ళు తలుచుకుంటే నకిలీ పత్రాలు సూచించిన 15 మందిపై కేసుపై పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు. ఇది పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వ స్థలాన్ని పట్టాగా మార్చినటువంటి వీళ్ళిద్దరు వ్యక్తుల పైన కేసులు నమోదు చేయకుండా ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యవహరించిన వ్యక్తుల పైన చేశారు. అంటే వీళ్ళిద్దరిని ఆ కేసుల నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇతను ఒక ఆఫీసర్, మంచిగా వీళ్ళు అక్కడ లోకల్ తహసీల్దార్కి వీళ్ళు ఎంతో కొంత ఇచ్చుంటారు కదా, కానీ ఆయనకైనా బుద్ధి ఉండాలి కదా. అదే ఎక్కడ ఇది మొత్తం మనం ఒకసారి పూర్తి వార్త చూద్దాం. మనం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడ గ్రామం అంటండి. ఇది సర్వే నెంబర్ 51 లో 9 ఎకరాల 36 గుంటలు ప్రభుత్వ భూమి. ఇట్టి భూమి రిజిస్ట్రేషన్ శాఖలో 22A నిషేధిత జాబితాలో, రెవెన్యూ కార్యాలయంలో నేషనల్ జాబితాలో ఉన్నట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ యొక్క ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేయడం కొందరు కన్నేశారు. ఈ భూమిని కొల్లగొట్టకు నకిలీ పత్రాలు సృష్టించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి రికార్డులో ప్రభుత్వ భూమిగా సర్వే నెంబర్ 51 ఉండగా ఇట్టి భూమిని పట్టా చేయాలంటే ధరణిలో నేచర్ ఆఫ్ ల్యాండ్ స్వభావం మార్చాలి. ఇలా మార్చాలంటే నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్కే ధరణిలో లాగిన్ వెసులుబాటు ఉండేది. ఇలా అధికారుల చేతులతో భూములు మార్పులు చేయటకు అవకాశం ఉండటంతో గత ప్రభుత్వంలో ధరణిని ఆసరాగా చేసుకొని వేల కోట్ల విలువైన భూములను కబ్జాదారులతో లోపాయకారి ఒప్పందం చేసుకొని దర్జాగా కొల్లగొట్టారు అధికారులు. అందుకు నిదర్శనమే గంధంగూడలోని ఈ భూ వ్యవహారం. కాక 9 ఎకరాల 36 గుంటల ప్రభుత్వ భూమిని పట్టా చేయటకు నేచర్ ఆఫ్ ల్యాండ్ లో పట్టాని డేటా కరెక్షన్ లో మార్చారు. అది మొత్తం ఏంటంటే నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండదండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ దాని కమిషనర్ కూర్చొని వీళ్ళు అర్ధరాత్రి ఫామ్ హౌస్ లో కూర్చొని కూడా నేచర్ ఆఫ్ ల్యాండ్స్ మార్చుకుంటే వాళ్ళకి నచ్చినవి అన్ని అట్లా చేసింది ఇది కూడా. ఆ తర్వాత దానికి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేస్తున్న ఐందాల అభిషేక్ పేరుపై ప్రభుత్వ భూమిని పట్టా చేశారు.
సదరు అధికారులు ఈ యొక్క ప్రభుత్వ భూమికి పట్టా పాస్బుక్ నెంబర్ T05070160061 ఖాతా నెంబర్ 60170గా ధరణి రికార్డులు అప్డేట్ చేసుకొని వేల కోట్ల విలువైన భూమికి స్కెచ్ వేశారు భూ ఆక్రమణదారులు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ఆయన మారిన తర్వాత అక్కడ కలెక్టర్ గా వచ్చిన ప్రతీక్ జైన్ ఈ అక్రమంపై విచారణ జరిపి గండిపేట తహసీల్దార్ చర్యలు తీసుకోవాలని, సదరు భూమిలో సైన్ బోర్డు ఏర్పాటు చేయాలని, ఈ కబ్జా వ్యవహారంలో సూత్ర పాత్రదారులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఆదేశాలు ఇచ్చారనే విషయం తెలిసింది. గండిపేట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, గంధంగూడలో ప్రభుత్వాన్ని పట్టా చేసిన అధికారులైన అమయ్ కుమార్, CCLA నవీన్ మిట్టల్తో పాటు కబ్జా చేయడానికి నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి. కానీ తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి కేవలం కబ్జా చేయడానికి ప్రయత్నించిన 15 మంది వ్యక్తులపై మాత్రమే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదెలా సాధ్యమవుతుందండి? వీళ్ళందరూ ఉన్నారు కదా దీంట్లో, అమయ్ కుమార్ ఉన్నాడు, నవీన్ మిట్టల్ ఉన్నాడు, వీళ్ళ వెనక ఇంకా చాలా మంది కూడా ఉంటుంటారు. మరి వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళని సైడ్ చేసి ఈ 15 మంది పైన FIR ఫైల్ చేయడం ఏంటి? ఇది ఎక్కడ ఆశ్చర్యం? మరి అంటే దొంగలు ఊళ్ళు పంచుకోవడం అంటే ఇదే కనపడుతుంది ఇక్కడ స్పష్టంగా. అసలు దొంగను వదిలేసి ఉట్టూరుని పట్టుకొని కేసులు బుక్ చేస్తే ఏమొస్తుంది? అది అసలు చేయాల్సిన వీళ్ళ మీద కదా కేసులు చేయాల్సింది. ప్రభుత్వం ఇంకో బుద్ధి వస్తుంది కదా. అసలు ఇందాక చెప్తాను కదా, వీళ్ళిద్దరిని పట్టుకుంటే రాష్ట్ర అప్పులు తీరిపోతాయండి. ప్రభుత్వ భూమిని పట్టా చేసిన అధికారులపై కేసు నమోదు చేయడం మతలబ్ ఏంటి? గండిపేట తహసీల్దార్ కలెక్టర్ అమయ్ కుమార్ కమిషనర్ నవీన్ మిట్టల్ను ఈ కేసును తప్పించడానికి భారీగానే ముడుపులు తీస్తున్నారని ఆరోపణలు సైతం వెల్లువెత్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కలెక్టర్ గా ఉన్న అమయ్ కుమార్, CCLA కమిషనర్ నవీన్ మిట్టల్ ఇంత భారీ భూ కుంభకోణాలు చేసినా ఏ అధికారి గాని, ఏ పార్టీ నాయకుడు గాని, మేధావులు గాని, చదువుకున్న విద్యార్థి సంఘాలు గాని అధికారులు చేసిన ఈ అక్రమాలను ప్రశ్నించకపోవడంతో వీరి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. రాజకీయ నాయకులు మాట్లాడరు, ప్రతి ఒక్కడికి ఏదంటారు కదా పాపం తలాపిడికడని, ఈ భూముల్లో ప్రతి రాజకీయ నాయకుడికి వాటా ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అండి. బీఆర్ఎస్ వాళ్ళకి వాటాలు ఉంటాయి, బీజేపీ వాళ్ళకి వాటాలు ఉంటాయి, కాంగ్రెస్ వాళ్ళకి వాటాలు ఉంటాయి, ఇంకేదన్నా పార్టీ ఉన్నా వాళ్ళకి కూడా వాటాలు ఉంటాయి. చక్కగా పంచుకుంటారు వీళ్ళందరూ కలిసి. అయితే ఇక్కడ చూడండి, నేడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నేటి ప్రతిపక్ష పార్టీలు, గతంలో అధికార పార్టీలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ సైతం ఏనాడు ధరణి పేరుతో అధికారులు చేసిన స్కాములపై మాట్లాడిన విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను బహిరంగ మార్కెట్లో అమ్మటం కంటే బీఆర్ఎస్ ప్రభుత్వ బడా నాయకుల కనుసన్నల్లో ధరణిని అడ్డు పెట్టుకొని చేసిన కబ్జాలు వెలికి తీసి ప్రభుత్వ స్వాధీనం చేసుకొని అట్టి భూములను బహిరంగ మార్కెట్లో అమ్మితే మరో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి లోటు బడ్జెట్ ఉండదు. ఇలా చేయటం ప్రభుత్వానికి మంచి పేరు సైతం వస్తుందనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి తక్షణమే ధరణిలో చేసిన భూములను గుర్తించాలి. ప్రభుత్వం కబ్జా గురైన స్థలాలను స్వాధీనపరుచుకొని వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మితే రాష్ట్ర ఖజానాకు ఎలాంటి లోటు ఉండదు. అలాగే ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అవడానికి కారకులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ధరణిని అడ్డు పెట్టుకొని వీరు చేసిన స్కాములు కోకొల్లలుగా ఉన్నాయి. ఇదే వ్యవహారంలో నవీన్ మిట్టల్తో పాటు ఇతగాడికి అత్యంత సన్నిహితంగా ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహకు దగ్గర డిప్యుటేషన్ లో ఉన్న పాక రమేష్లకు సంబంధించి ఉద్యోగంలో చేరక ముందే ఉన్న వీరు ప్రభుత్వానికి చూపించిన ఆస్తులు, ఉద్యోగం చేరిన తర్వాత నేడు వీరి ఆస్తుల చిట్టాపై విచారణ జరిపితే కళ్ళు బైర్లుగా నిజాలు బట్టబయలవుతాయని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్, గండిపేట తహసీల్దార్ అక్రమాలు మీ దృష్టికి రాలేదా? జరా ఇద్దరు దేకో సార్. గండిపేట మండలం గంధంగూడ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేయుటకు సబ్యా సుల్తానా అండ్ అదర్ సృష్టించిన ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, వీరి ద్వారా అక్రమంగా GPA పేరుతో అభిషేక్ చేసిన అక్రమాలు, 2019లో అక్రమంగా చేసుకున్న రిజిస్ట్రేషన్, అక్రమంగా పొందిన పట్టా పాస్బుక్, ఈ వ్యవహారంలో గండిపేట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి పాత్ర, అసలు దొంగలు అమయ్ కుమార్, నవీన్ మిట్టల్పై చేయని ఫిర్యాదు, నమోదు కాని కేసుకు సంబంధించి ప్రస్తుతం సైన్ బోర్డు తొలగించిన పట్టించుకునే వ్యవహారంతో పాటు ధరణిని అడ్డు పెట్టుకొని వీరు చేసిన కబ్జాలు, సృష్టించిన నకిలీ పత్రాలకు సంబంధించి పూర్తి ఆధారాల ద్వారా మరో కథనంతో, ఎందుకంటే దీని గురించి పూర్తిగా మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, అవన్నీ తీసుకొని తొందరలోనే ముందుకు రాబోతున్నాం. అసలు మెయిన్ దొంగలను వదిలేసి చోటా మోటా నాయకుల్ని, చోటా చిన్న చిన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళపైన FIR ఫైల్ చేయటం అంటే ఏంటో మనకు అర్థమైపోతుంది. దీని గురించి పూర్తి వివరాలు తొందరలో ఆదాం హైదరాబాద్ ద్వారా మేము ముందుకు తీసుకురాబోతున్నాం.